ఫోన్ సైలెంట్ పెట్టండి. ఫోన్ సైలెంట్ సరే మీరు ఇది ఫైల్ పెడతాము. ఏసీ గారితో ఒకసారి మాట్లాడండి. దానికి డెవలప్మెంట్ అయితే ఇది లేదు. ఏం లేదు, వైస్ చైర్మన్ తొలగించి మాకు చైర్మన్ వైస్ చైర్మన్ ఎందుకంటే జీవితాలు డెవలప్ లేడీస్ కూడా అసలు మర్యాద లేకుండా అయిపోతుంది. ఏదైనా మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. లేడీస్ కాబట్టి కొంచెం మాకు కూడా అరే గౌరవం మీరే ఇవ్వాలండి. ఏ ఒక్కరు మాట్లాడాలి, జైత్యాల మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు అందరూ కలిసి ఈరోజు గోలి సీనాని వైస్ చైర్మన్గా ఎన్నుకున్నాం మేము. దాని తర్వాత భోగశ్రావణి రాజీనామా చేసింది చైర్మన్కు. దాని నిమిత్తము మాకు గోలి సీను చైర్మన్కు ఇచ్చారు, ఇన్ఛార్జ్ చైర్మన్గా ఇచ్చారు. దాని తర్వాత మేము 1 year అవుతుంది. గోలి సీను రాజీనామా చేయాలని చెప్పి వైస్ చైర్మన్కు రాజీనామా చేయాలి, చైర్మన్కు రాజీనామా చేయాలని ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన పైన కొన్ని మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇక నానా కారణాలతో మాకు వైస్ చైర్మన్కు చైర్మన్ రాజీనామా చేయాలని కలెక్టర్ గారు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు జైత్యాల కౌన్సిలర్స్ అందరూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడిషనల్ కలెక్టర్కి లెటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 1 year అవుతుంది
1 సంవత్సరం అవుతుంది. చైర్మన్గా ఏదో వైస్ చైర్పర్సన్ని చైర్మన్గా పెట్టడం జరిగింది, ఇన్ఛార్జ్గా. కానీ అది అసలు బీసీ సీటు, బీసీ మహిళా రిజర్వేషన్ ఓన్లీ ఎవరో ఉండాలి కదా అని మేము ఒప్పుకున్నాం. కానీ ఇంతవరకు ఏది ఎలాంటిది లేదు. సో దానికి మేము ఇవాళ లెటర్ ఇవ్వడం జరిగింది. వైస్ చైర్పర్సన్కి ఇన్ఛార్జ్ చైర్పర్సన్గా ఉండడం గొలి సీన్కి లెటర్ ఇవ్వడం జరిగింది. బీసీ లేడీ రిజర్వేషన్ కావాలని మేము కోరుకుంటున్నాం. మేము వైస్ చైర్పర్సన్కి రెండింటికి రాజీనామా చేయాలని మేము అవిశ్వాసం లెటర్ ఇవ్వడం జరిగింది అడిషనల్ కలెక్టర్ మేడంకి. వస్తారు